పవిత్రమైన హిందూ తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ప్రతి ఆదివారం చర్చి ప్రార్థనలో పాల్గొంటున్నాడంటే ఇది కేవలం నిబంధన ఉల్లంఘన. అందుకు కారణం ఏమిటంటే ఆయన ప్రతి ఆదివారం రోజు తిరుపతి జిల్లా పుత్తూరు టౌన్లో ఉన్న చర్చి ప్రార్థనలో పాల్గొంటున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టి సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా అలాగే ఒక వీడియోలో ఆయన చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్న దృశ్యాలు వైరల్ కావడంతో అసలు మనం చెప్పుకోవాలంటే టీటీడీ ఒక హిందూ సంస్థ. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే ఒక నిబంధన చాలా స్పష్టంగా ఉంటుంది. హిందూ ధర్మాన్ని నమ్మేవారు మాత్రమే ఉద్యోగంలో ఉండాలి అని. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను. ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు. కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడటానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప. తిరుమల తిరుపతి దేవస్థానాలు పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న రాజశేఖర్ బాబును టీటీడీ అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. అందుకు కారణం ఏమిటంటే ఆయన ప్రతి ఆదివారం రోజు తిరుపతి జిల్లా పుత్తూరు టౌన్లో ఉన్న చర్చ్ ప్రార్థనలో పాల్గొంటున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టి సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా అలాగే ఒక వీడియోలో ఆయన చర్చ్ ప్రార్థనల్లో పాల్గొంటున్న దృశ్యాలు వైరల్ కావడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఇలా ప్రతిసారి టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులు ఎవరో ఒకరు ఇలా దొరికిపోవడం రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రతిసారి ఒకరు ఇలా హిందూ ధర్మ వ్యతిరేక కార్యకలాపాలు చేసి దొరికినప్పుడు ఆ పని చేసే ఉద్యోగిని సస్పెండ్ చేయడం, ఆ తరువాత ఇంకొకరు ఇలాంటి పనులు చేస్తూ ఉండటం రోజువారీ వ్యవహారంగా మారిపోయింది. అసలు మనం చెప్పుకోవాలంటే టీటీడీ ఒక హిందూ సంస్థ. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే ఒక నిబంధన చాలా స్పష్టంగా ఉంటుంది. హిందూ ధర్మాన్ని నమ్మేవారు మాత్రమే ఉద్యోగంలో ఉండాలి అని. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారి మీద గతంలోనూ చర్యలు తీసుకున్నారు. ఇటీవల 18 మందికి పైగా టీచర్లు, నర్సులు, టెక్నికల్ ఆఫీసర్లు హిందూయేతర మతాల్లో పాల్గొనడంపై టీటీడీ అధికారులు విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకున్నారు. టీటీడీలో అన్య మతస్థులు ఎంతోమంది పనిచేస్తున్నారు అని అనేక హిందూ సంస్థలు మరియు ఎందరో హిందూ ఆధ్యాత్మిక గురువులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా కూడా ఇలాంటి సంఘటనలు నిత్యం జరగడం ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు టీటీడీ ఉద్యోగ నియామకాల్లో మతపరమైన నిబంధనలను చాలా కఠినంగా పాటించేవారు. ఒకప్పుడు టీటీడీలో ఉద్యోగానికి ముందు హిందూ మతాన్ని అనుసరిస్తున్నా అని ధృవీకరణ పత్రం తీసుకునేవారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానం చాలా సడలించినట్టు ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై తిరుమల దేవస్థానం పరిపాలనలో మత ప్రభావం పెరుగుతోందన్న ఆరోపణలు విస్తృతంగా వినిపించాయి. కొంతమంది హిందూయేతర మతాలకు చెందిన వారు టీటీడీ ఉద్యోగాల్లో ప్రవేశించారు అని, అందుకే వారి ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు తిరుపతి పవిత్రతను చిన్నచూపు చూసేవారు అని గత 5 ఏళ్లలో అనేక విమర్శలు రానే వచ్చాయి. అయినా కూడా అధికారులు పెద్దగా చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా క్రైస్తవ మతాన్ని అనుసరించే వ్యక్తి కావడం, ఆయన పాలనలో హిందూ ఆలయాల పరిరక్షణపై నిర్లక్ష్యం కనిపిస్తున్న విమర్శలు విశేషంగా వినిపించాయి. చెప్పుకోవాలంటే ఉదాహరణకు చాలానే ఉన్నాయి. అన్నమయ్య భవనంలో క్రైస్తవ ప్రార్థనలు, తిరుమలలో హిందూయేతర మత ప్రచారం మరియు టీటీడీలో అధికారులుగా ఇతర మతాల వాళ్ళ నియామకాలు వంటి విషయాలు అప్పట్లో తీవ్ర దుమారం రేపిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక్క విషయం మనం క్లారిటీగా ఆలోచించాలి. వేల ఏళ్లుగా మన సాంప్రదాయాలని, మన మతాన్ని, మన హిందూ హక్కులని కించపరుస్తూ మన ధర్మాన్ని నాశనం చేయడానికి చూస్తున్న ఈ ఎడారి మతస్థులు మనం గవర్నమెంట్కు చెల్లించే ట్యాక్సులతో, మన దేవాలయాలకు వచ్చే ఈ డబ్బులతో ప్రతి నెల జీతం తీసుకుంటూ మనల్నే నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ హిందూ వ్యతిరేకులు మనకు అవసరమా అని మనం అందరం తప్పకుండా ఆలోచించాలి.
ఇది కేవలం ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెన్షన్ మాత్రమే కాదు, ఇది మన దేవాలయాల గౌరవాన్ని, పవిత్రతను నిలుపుకోవాల్సిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తోంది. అసలు టీటీడీలో హిందూయేతర నియామకాలు ఎలా జరిగాయి? దీనికి బాధ్యులెవరు? ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎలా నివారించాలి? ఇది మనందరము తప్పకుండా ఆలోచించాల్సిన సమయం. మన హిందువులు తప్ప వేరే మతస్థులు ఎవరూ మన దేవాలయాల్లో పనిచేయకూడదనేది మీ అభిప్రాయం అయితే హిందూ టెంపుల్ షుడ్ బి రన్ ఓన్లీ బై హిందూస్ అని కామెంట్ చేసి మీ ఒపీనియన్ని తెలియజేయండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. జై హింద్, మేరా భారత్ మహాన్.